రాజునైతే అపర్ణదేవి అడుగుతూ ఉంటుంది. నా కోడల్ని ఇంట్లో నుంచి ఎందుకు పంపించేశారు? ఈ రుద్రాని, ధాన్యలక్ష్మి ఎవరైనా ఏమైనా నా కోడల్ని అన్నారా? వాళ్ళన్ని మాటలకి నువ్వు పంపించేశావా? లేదా నువ్వే పంపించేశావా? ఏంటి రాజు, ఏం మాట్లాడుతున్నావు? కాదేంటి, తను ఏం తప్పు చేసిందని మీరు పంపించేశారు అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి రాజు ఏం సమాధానం చెప్పడు. నాకు కావ్యని ఇక్కడ తీసుకురండి, తప్పు ఒప్పు నేను తేలుస్తాను. నువ్వు పంపించే హక్కు నీకు లేదు రాజు. నీ భార్యని నువ్వు పంపించే హక్కు నీకు లేదు. ఏదైనా పంపించాలంటే అది నేను చేయాలి అని చెప్పి అపర్ణైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక తెల్లవారు వెళ్ళి కావ్యాన్ని తీసుకొచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. రాజు దానికి ఊకుడుతూ ఉంటాడు. ఏం చేయలేక కావ్యాన్ని తీసుకొస్తానని వాళ్ళ అమ్మతో అయితే అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసి కనకం అయితే, ఏంటి కావ్య, రాను రాను పరిస్థితి మరి దీనిలా ఉంది, ఎప్పుడు అదే దృష్టితో ఉంటుంది, బాధపడుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక కావ్య రాజు పిలిచినా రాదు అని చెప్పి రుద్రాని వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక సీతారామయ్య, ఇంద్రాదేవి అయితే, ఏంటి చిట్టి, కావ్యపై ఆడికి ఎంత ప్రేమ ఉందో తెలుసు, కానీ వాళ్ళ అమ్మకు జరిగింది కోపంతో కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడే, కానీ వాడికి కావ్య మీద చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమని కోపంగా ఇలా చూపించాడు. ఆడి మనసులో ఉన్న ప్రేమని బయటికి ఎలా తీసుకొస్తాడో ఏంటో. మనకి కావ్యని ఇంటికి తీసుకొద్దామా అంటే వాడే నిర్ణయాన్ని తప్పుపడతామేమో అని, వాడు మళ్ళీ ఏదైనా చేసుకుంటాడేమో అని భయంగా ఉంది. ఏంటి చిట్టి, పెద్దవాళ్ళమై కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అనేది అంటూ ఉంటాడు. అంతా సర్దుకుంటుంది బావ, అపర్ణ వచ్చింది కదా, అపర్ణ అదంతా సర్దుబాటు చేస్తుందిలే, నువ్వేం కంగారు పడకు, అపర్ణ ద్వారే కావ్యని వాడే తీసుకొస్తాడు ఇంటికి అనేది అంటూ ఉంటుంది ఇంద్రాదేవి. ఆ మాటలకి కుదుట పడతాడు సీతారామయ్య.